సో అందరికీ నమస్కారం అండి. ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ అవార్డు అంటే ఇదొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రైమ్ నైన్ అనేటువంటిది ఇందాక శ్రీకాంత్ గారు అనుకుంటా చెప్పారు, 40% ఎడ్యుకేషన్కి ఉద్యోగానికి ఇవ్వాలి అనేటువంటి ఒక రూల్ ఉంది. అంటే దాన్ని తూచా తప్పకుండా తెలుగు ఛానల్లో పాటిస్తున్నటువంటి ఏకైక ఛానల్. మొట్టమొదటిగా మనం దానికి అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఎప్పుడూ కూడా బ్రేకింగ్ న్యూస్ వెంట పడదు. సామాన్యుల యొక్క సమస్యలు, సామాన్యుడే దానికి బ్రేకింగ్ న్యూస్. ఒక సామాన్యుడి యొక్క సమస్యని తీర్చినప్పుడు మాత్రమే ఆ రోజు చాలా ప్రశాంతంగా ప్రైమ్ నైన్ యాజమాన్యం, ప్రైమ్ నైన్ సభ్యులంతా కూడా ప్రశాంతంగా ఆ రోజు పూర్తయిందని భావిస్తుంటారు. నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను. సో ఇక ఈరోజు ఎడ్యుకేషన్ అవార్డు చూస్తే ఇది ఒక నూతన వరవడి అని చెప్పడానికి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే సార్ చెప్పారు, అగ్రీటెక్ అంటే భారతదేశాన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లేటువంటివి కంప్యూటర్లు ఇవన్నీ ఏమో మనకు తెలియదు, కానీ అది వేరే విషయం. బట్ అగ్రికల్చర్ టెక్నాలజీ రెండూ కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 80% మందిలో నవ్వును పూయించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. ఇది ఒకటి. రెండవది, ఆదిత్య యూనివర్సిటీ గురించి మాట్లాడారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అవార్డుల యొక్క పేరు ఎట్లా జరిగింది. సో అట్లాగే ఆ ఆదిత్య కాలేజ్ మనం చూసినప్పుడు సుమారుగా 50,000 మంది ఉన్నారు. ఎవరు ఈ 50,000 మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు? ఐఐటి, నీట్ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక ప్రవాహం. అది కాకపోతే వేరే చదివే లేదనేటువంటి క్రమంలో మిగిలినటువంటి లక్షల మంది పిల్లల్ని బిఎస్సి, బీకామ్ అంటూ డిగ్రీ కోర్సుల వైపు మళ్లిస్తూ వేరే స్థాయికి తీసుకెళ్తున్నటువంటి మరొక ఆర్గనైజేషన్. సో అలాగే చెప్పుకుంటూ పోతే ఇక్కడ మాట్లాడినటువంటి ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి రంగంలో కూడా వారి యొక్క పాత్రను నిస్వార్థంగా నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి సో ఈ యొక్క వేదిక, ఈ యొక్క ఎక్సలెన్స్ అవార్డ్స్, ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు ఖచ్చితంగా వేరే అని మనం చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఇది ఒకటైతే ఇక రెండవ పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఈ రోజున మన జనరల్గా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అంటాం. ఆచార్యుడికి అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటిది మన భారతీయ సంస్కృతి. మరి ఆ పిల్లల్ని కన్నటువంటి ఆ భార్యాభర్తలని మాతృదేవోభవ, పితృదేవోభవగా మార్చేటువంటిది కూడా ఆచార్యుడే. అటువంటి ఆచార్యుల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యాలు ఈ రోజున ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా నేను ప్రైమ్ నైన్ తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక వ్యక్తితో కాదు, ఒక్కొక్కటి 1000 కుటుంబాలు అంటే వారి యొక్క జీవితాలు మన అందరితో ముడిపడి ఉన్నాయి. సో అందుకని విద్యా వ్యవస్థ అనేటువంటిది ఏ సమాజంలో అయినా వెన్నుముక. సో అటువంటి విద్యా వ్యవస్థకి రథసారథులుగా కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేక కార్యక్రమంలో. సో ఆ విధంగా రెండో పాయింట్ చూస్తే ఈరోజు అండి జనరల్గా వచ్చేస్తున్నా, బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, మంచి ఉద్యోగం సంపాదించు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఈ రోజున అది నిజమా అంటే ఒక్కసారి మనం కళ్ళు మూసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రుల విషయంలో అప్పుడు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎంతో హ్యాపీగా ఉద్యోగాలు చేశారు. నా తరం, నాతో ఉన్నటువంటి వాళ్ళు 40-45 సంవత్సరాలకి ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి ప్రపంచం మనం అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం సత్యం.
ఇక మన పిల్లలు, ఇప్పుడున్నటువంటి పిల్లలు రేపొద్దుటటువంటి ప్రపంచంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ వేగవంతమైనటువంటి ప్రపంచంలో ఈ పిల్లల యొక్క ఆ ఆబ్జెక్టివ్స్ ఏవి కావాలి అనేటువంటిది మనం అందరూ కూడా ఈ రోజున చాలా కూలంకుషంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత అనేటువంటి దాన్ని డిక్షనరీ నుంచి తీసేసేటువంటి టైం వచ్చింది. ఎందుకంటే నా ఉద్దేశం ఏమిటంటే, మన ఉద్యోగంలో జాయిన్ అయ్యేమో మన లైఫ్ సెటిల్ అయిపోయింది అనేటువంటిది నిజం కాదు ఈ రోజున. మరి ఏమిటి నిజం? ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటూ సెల్ఫ్ లెర్నింగ్తో, గ్రోత్ మైండ్ సెట్తో పిల్లల్ని మనం తయారు చేసిన రోజునే మనం కావలసిన అంటే ఇప్పుడు రాబోయేటువంటి తరాన్ని ఏ రోజుకు ఆ రోజు ఆనందంగా ఉంచగలం. లేని పక్షంలో మీకు ఎన్ని మార్కులైనా రానివ్వండి, ఎన్ని ర్యాంకులైనా కానివ్వండి, ఏం జరుగుతుందో అంటే వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అనేటువంటిది సత్యం. సో అందుకే అంటే ఏ రోజుకి ఆ రోజు సెల్ఫ్ లెర్నింగ్. ఇందాక ఒక మేడం చెప్పారు 3.8 lakhsతో పిల్లవాడు జాయిన్ అయ్యాడండి, వాడు 50 lakhsకి 70 lakhsకి వెళ్ళారు అని. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 21st century ఇస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి అవకాశం, ఎల్లలేనటువంటి ఆపర్చునిటీస్, హద్దులు లేనటువంటి ఆపర్చునిటీస్. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఏ ప్రాంతంలో పుట్టావు అనేటువంటి దేనికి హద్దులు లేనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఇది వరకు చూస్తే 40-50 సంవత్సరాల క్రితం మనం చూసినప్పుడు కొంతమందికి మాత్రమే విద్య అందేటువంటి స్థానం నుంచి ప్రతి ఒక్కరికి విద్య అందించేటువంటి స్థాయికి మనం వచ్చాము. ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నాన్ని మనం చేయగలిగినట్లయితే ఏ స్థాయికైనా వెళ్ళగలరు. ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో ఆ స్కిల్సే ఈ రోజున వాళ్ళని ప్రపంచం ముందుకు తీసుకువెళ్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో ఇటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం మన పిల్లలకి నేర్పాల్సినటువంటిది ఈ 21st centuryలో సెల్ఫ్ లెర్నింగ్, వాళ్ళతో ఉండేటువంటిది. ఎవరైనా సరేనండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి. సో ఓకే కదా. సో ఎన్నైనా ఉన్నాయి. సపోజ్ నా దగ్గర కోట్లు ఉన్నాయండి, నా పిల్లవాడిని కాలు కింద పెట్టించకుండా నడిపించాలనుకుంటున్నా. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి? వాడు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒక కారు, హెలికాప్టర్ అన్నీ ఇచ్చా, నా భుజాల మీద నడిపించుకుని తీసుకెళ్ళా. వాడికి నడక వస్తుందా చెప్పండి? ఏమవుతుంది? 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ ఇక్కడే మనం చేస్తున్నటువంటి తప్పు. పిల్లవాడు చేసేటువంటి ప్రయత్నాన్ని, ఆ రెస్పాన్సిబిలిటీని పేరెంట్స్గా మనం తీసేసుకుంటున్నాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మార్కులు, ర్యాంకులు మాయలో పడి మొదట 5% మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటిది నిత్య సత్యం. సో ఇటువంటి సందర్భంలో మనం ఏమిటంటే ఆ ఇన్నోవేషన్, ఇందాక ఇంకొకసారి చెప్పారు ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ అని. ఈ రోజున ప్రపంచానికి కావాల్సినటువంటిది ఆ ఇన్నోవేటివ్ మైండ్స్. మన వాళ్ళని జాబులు ఎందుకు చేయాలండి? జాబులు ఎందుకు సృష్టించకూడదు? ఎందుకంటే మన కరికులంలో ఏదో బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించేటువంటిది చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తాం. నేను చూస్తూ ఉంటా, ఎంఎన్సీలో చూస్తూ ఉంటా, పిల్లలు అంతా అయిపోయిన అక్కడికి వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి, నార్త్ ఇండియన్ స్టూడెంట్కి చాలా డిఫరెన్స్ నేను చూస్తూ ఉంటా. ఎక్కడ ఆ డిఫరెన్సు ఎందుకు వస్తుందని మూలాల్లోకి వెళ్తే అర్థమయ్యేది ఏమిటంటే మన పెంపకంలో చిన్నప్పటి నుంచి కూడా ఏ తప్పు చెయ్యొద్దు అనేటువంటిది, ఏదైతే మంచి మాటను మనం చెబుతామో ఆ మంచి మాట అక్కడ ఆ సందర్భంలో వాళ్ళకు ప్రతిబంధకంగా తయారవుతుంది. ఎలా తయారవుతుంది అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలంటే నేను మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు అవుతుందేమో ఒక్కసారి ఆలోచిద్దాము. అదే సందర్భంలో నార్త్ ఇండియన్ పిల్లలు ప్రతి ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్తారు పిల్లలు. ఇప్పుడు మనం ఒక పిల్లవాడు ఇక్కడ పరిగెడుతున్నాడు అనుకోండి, మన పిల్లవాడు అనుకోండి, వెంటనే పరిగెత్తుకంటాం. కొంతమంది పట్టించుకున్న సందర్భంలో ఏమవుతుందంటే వాడు ఛాలెంజ్ని తీసుకుంటాడు. మనం ఏమిటి, వాడు వేగాన్ని ఆపటం కాదు, వాడి ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉందా లేదా అనేది మాత్రమే మనం చూడాలి తప్ప వాడి ప్రయాణాన్ని మనం ఆపేస్తున్నాం. సో అందువల్ల ఏమవుతుందంటే, ఇది ఒక క్లియర్ ఇండికేషన్ చెబుతున్నా, ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారు. అది చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఇలా మనం చిన్నపిల్లల్లో ఇన్కల్కేట్ చేసేటువంటి చిన్న పాయింట్స్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2000 నుంచి 2024 వరకు జరిగినటువంటి యుగం వేరు, 2024 తర్వాత రాబోతున్నటువంటి ప్రపంచం వేరు, 2047 వరకు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఈ పేరెంటింగ్లో కానివ్వండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి విషయంలో కొన్ని సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఈ ఏఐ ఎరాలో మనం పిల్లలకి ఈ సెల్ఫ్ లెర్నింగ్, ఈ స్కిల్స్ మనం ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు, మనం ఫోన్ చూడొద్దని చెప్తాం, అది వాళ్ళతో భాగం అయిపోయింది. మన ఆ ఫోన్ అనేది మనతో భాగం అయిపోయింది. సో దాన్ని ఏ విధంగా
వైజ్గా ఉపయోగించాలే చెప్పాలే తప్ప దాన్ని మొత్తం పక్కకు పెడితే ఆ ఫోన్ ఆడి చేతికి వచ్చిన క్షణం ఏమవుతుందంటే చెప్పలేం, ఏం జరుగుతుందో చెప్పలేం. అది మందు కాదు. సో దాన్ని రైజ్ ఎలా చేయాలనేటువంటి దాని మీదే నేను ప్రత్యేకించి Prime9 ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. పిల్లల్లో ఆ సెల్ఫ్ రిలయన్స్ పెంచడం కోసం, ఈ యుగంలో సెల్ఫ్ రిలయన్స్ పెంచడం కోసం మనం ఏం చెయ్యాలో రకరకాల ప్రోగ్రామ్స్, ఇన్నో మెంటర్షిప్ అని, ఎక్సెల్ మైండ్ అని, రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అని ప్రతి పిల్లలకి ఉపయోగపడేటువంటి పేరెంట్స్ పిల్లల మధ్య ఆ రిలేషన్ ఎక్సలెన్స్ తీసుకురావడానికి Prime9 సహకారంతో ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. సో అదే సందర్భంలో మరొక్కసారి Prime9 యాజమాన్యాన్ని, Prime9 కుటుంబాన్ని మరొక్కసారి మన అందరి తరపున మరొకసారి అభినందిద్దాం. సో ఈ కార్యక్రమానికి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు చేసినటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కెమెరామెన్, ఉదయం నుంచి ఎంతో కష్టపడుతున్నటువంటి వాళ్ళు, గత 20 రోజుల నుంచి మార్కెటింగ్ నుంచి కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.